హలో అండి. నేను మీ ఇందిర. వెల్కమ్ టు శ్రీ శ్రీనివాస నర్సరీ గార్డెన్స్ విశాఖపట్నం. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్లాంట్ పేరు రాధా మనోహర్. ఇది అందరికీ తెలిసిన, అందరికీ ఎంతో ఇష్టమైన ప్లాంట్ అండి. దీన్ని రంగున్ క్రీపర్ అని, మధుమాలతి అని కూడా పిలుస్తారు. ఇది చాలా ఫాస్ట్‌గా గ్రో అయ్యే ప్లాంట్. ఇది మంచి సువాసన కలిగిన ఒక తీగ జాతి మొక్క. ఫ్లవర్స్ బ్లూమ్ అయ్యే టైంలో ముఖ్యంగా నైట్ టైంలో దీని ఫ్రేగ్రెన్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. దీనిలో సింగిల్ పెటల్, డబుల్ పెటల్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది డబుల్ పెటల్. దీనికి ఫుల్ సన్‌లైట్ అవసరమండి. అంటే కనీసం రోజుకు 5-6 అవర్స్ ఎండ తగిలితే ప్లాంట్ చాలా హెల్తీగా పెరుగుతుందండి. దీనికి వెల్ డ్రైన్డ్ సాయిల్ అనుకూలంగా ఉంటుంది. మట్టి ఆర్ద్రతను బట్టి వాటరింగ్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి. వీటికి గ్రోయింగ్ సీజన్‌లో లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌ను నెలకొకసారి వేయడం మంచిదండి. ఆకులు, పువ్వులు హెల్తీగా పెరగడం కోసము నైట్రోజన్ ఎక్కువగా ఉండే ఎరువులను వాడాలి. అంటే బనానా పీల్ పౌడర్ గానీ, లేదా బోన్ మీల్ గానీ యూజ్ చేస్తే మంచిది. వీటి బడ్స్ గ్రీన్ కలర్‌లో ఉండి ఫ్లవర్స్ బ్లూమ్ అయినప్పుడు వైట్ కలర్‌లోనికి చేంజ్ అయ్యి, తర్వాత లైట్ పింక్ షేడ్‌లోనికి మారి, ఆ తర్వాత రెడ్ కలర్‌లోనికి చేంజ్ అవుతుందండి. అందుకే ఒకే చెట్టు మీద 3, 4 కలర్స్‌తో చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం? మీరు మీ గార్డెన్‌లో ఈ ప్లాంట్‌ని పెంచేసుకోండి. థాంక్ యూ.